యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. ఈరోజు మనం వీడియోలో పన్నుల గురించి, పన్నులలో ఉండేటువంటి పరమార్థం గురించి, అర్థం గురించి తెలుసుకుందాము. మనం ప్రభుత్వానికి ఎందుకు పన్నులు కట్టవచ్చు, కట్టుచున్నాము? ప్రకృతి సంస్కృతి సంస్కృతం. రూపాయి, అది మన కర్మకు పాపాయి. దీని గురించి చర్చించుకునే ముందు భారతదేశంలో ధనాన్ని రూపాయలు అని ఎందుకు వ్యవహరిస్తారో ముందు తెలుసుకుందాము. ఎందుకంటే ధనం మానవుల యొక్క పూర్వజన్మల కర్మ రూపం కాబట్టి భారతదేశంలో ధనము యొక్క పేరు రూపాయి. కర్మకు రూపంగా ఉంది కనుక రూపాయి అని అన్నారు. కర్మ రూపంగా ధనికులు ఎలా అనవచ్చును అంటే, ధనికుల ఇంట్లో జన్మిస్తే అతను జన్మతః ధనికుడవుతాడు. ఇంకొక విధంగా ధనికులు ఎలా అవ్వచ్చు అంటే, కష్టపడి పనిచేయడము మరియు శ్రమ మేధస్సు రెండు కలిపి కూడా కర్మయే అనవచ్చు. కర్మకు ప్రతిరూపమైనటువంటి ధనమే అయినటువంటి రూపాయి అనవచ్చు. జ్ఞాన రూపంగా ధనికులు ఎలా అవుతారు అంటే, పూర్వజన్మ జ్ఞానం వలన బుద్ధి కౌశల్యతతో వ్యవహరించి డబ్బు సంపాదించవచ్చును. పుట్టుకతో ధనవంతులైన పెరిగి పెద్ద అయి ధనవంతులు సంపాదించిన ధనం మానవుని యొక్క కర్మ జ్ఞానాలకి రూపం. కాబట్టి భారతదేశంలో డబ్బు యొక్క పేరు రూపాయలు అని వ్యవహరిస్తారు, లేదా రూపాయ అని వ్యవహరిస్తారు. మన కర్మ ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడ జన్మ తీసుకుంటాము. ఇప్పుడు భూమి మీద పుట్టుతున్నటువంటి ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు పూర్వజన్మల్లో ఇదే భారతదేశంలో ఎన్నో భోగభాగ్యాలు అనుభవించిన ఆత్మలే. ఎందుకంటే గత జన్మ వాసనలు మరియు పరిస్థితుల ప్రభావంగానే తర్వాత జన్మల్లో దేశకాల సంఘటనలు మరియు కర్మలుగా సంభవిస్తాయి. ఆ కాల పరిస్థితులను బట్టి దైవానుగ్రహం పొందటం చాలా సులభమైన కాలము. అధిక ఖాళీ సమయం ఇప్పటి వలె ఉండేది. ఇప్పటి వలె సంవత్సరాలు నిమిషాల్లో గడిచే కాలతత్వం అప్పుడు ఉండేది కాదు. ఇప్పటికీ కాలం ఒక్కటే. అప్పటికీ తేడా ఏమిటంటే అప్పటిలాగా ఒక రోజులో బహుకర్మలు ఉండేవి కావు. ఇప్పుడైతే మనం నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాము, అధికంగా చేస్తూ ఉంటాం కర్మలు. అప్పుడు ఇంత కర్మ విధానం లేదనమాట. అప్పట్లో మహానుభావులు అడుగడుగునా దర్శనం ఇచ్చేవాళ్ళు. పరమాత్మ ఇచ్చినటువంటి కర్మ మరియు జ్ఞాన విధి విధానాలను ఖచ్చితంగా ఆచరణలో పెట్టేవాళ్ళు అధికులు. కానీ కొంతకాలానికి ప్రజలు ఆనాటి మహానుభావులు చెప్పినటువంటి రుణములైన పంచరుణములు మరియు పంచయజ్ఞాలు సరిగ్గా అవగాహన చేసుకోకుండా ఆచరణలో పెట్టలేకపోయారు. కారణాలు ఏవైనప్పటికీ పంచరుణాలు అంటే ఏమిటో ఈ స్లైడ్లో తెలుసుకుంటాము. పంచరుణాలు, మనకు 5 రుణాలు ఉంటాయి బై బర్త్, మనిషిగా పుట్టిన తర్వాత. అవి
ఈ స్లైడ్లో మనం చూడవచ్చు జీవాత్మ దానికి చుట్టుకున్నటువంటి 5 రుణాలు. ఒకటి పితృ రుణము మరియు మనుష్య రుణము, భూత రుణము, ఋషి రుణము మరియు దేవ రుణము. పంచయజ్ఞాలు ఆచరణతో పంచ రుణాలు తీరుతాయి. యజ్ఞము అంటే యోగమయమైన జ్ఞానము. మనం ఆచరించు కర్మ ద్వారా అవుట్పుట్గా మనం ఆచరించు కర్మ ద్వారా అవుట్పుట్గా జ్ఞానం రావాలి. లేదా మనం జ్ఞానంతో ఒక పనికి ఇన్పుట్ ఇస్తే ఫలితం అనుభూతిగా మనకు రావాలి. ఆ వచ్చిన ఫలితంతోనూ మరియు జ్ఞానంతోనూ యోగం చెందాలి. ఇదే కర్మయోగము లేదా జ్ఞానయోగము అని చెప్పవచ్చును. ఉదాహరణకి మనకు మొదట కర్మను ఇన్పుట్గా ఇస్తే అవుట్పుట్ జ్ఞానం వచ్చేదంటే ప్రయోగాలు చేస్తామన్నమాట. ఉదాహరణకి ఏదో ఒక ప్రయోగం చేస్తే మనకు దాని ఫలితం వచ్చేసి జ్ఞాన రూపంలో ఉంటుంది. మళ్ళీ ఆ జ్ఞానాన్ని మనము ఒక యంత్రం తయారు చేసుకొని ఉపయోగిస్తే మనం కర్మ ఫలాన్ని అనుభవిస్తాం అన్నమాట. ఈ జ్ఞానము మరియు కర్మ ఈ రెండు కలిపితే ఈ రెండు పరస్పర విరుద్ధము. ఈ రెండింటిని కలిపేది మనిషి, వ్యక్తి. పితృ-రుణం ఎలా తీరుతుంది? వివాహం చేసుకొని బిడ్డలకు జన్మలు ఇవ్వడం ద్వారా. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఈ భౌతికంగా మనకు ఈ బంధాలు ఉంటాయి, కానీ తండ్రి కొడుకు, అమ్మ కొడుకు, లేకపోతే తండ్రి కూతురు, లేకపోతే అన్న తమ్ముడు, ఇవన్నీ భవబంధాలు ఉంటాయి. కానీ ఊర్తలోకాలలో ఈ బంధాలంటూ ఉండవు అన్నమాట. అందరూ విశ్వాత్మలే. అంటే వివాహం చేసుకున్న వ్యక్తి తన జన్యువులకి అంటే వివాహం చేసుకుని పితృరుణం ఎలా తీరుతుందంటే వివాహం చేసుకొని ఒక బిడ్డను జన్మనివ్వడం ద్వారా. అంటే ఒక వ్యక్తి తమ జన్యువులకి దగ్గరగా మ్యాచ్ అయ్యే వంశాలలో స్త్రీగా లేకపోతే పురుషుడిగా భూలోకంలో జన్మించి వివాహం చేసుకొని పిండోత్పత్తి చేసి ఆ ఉత్పత్తిని అయ్యే పిండము ఎలా ఉంటుందంటే సూక్ష్మలోకంలో ఉన్న పితృమండల వాసుల యొక్క కర్మకు ఉత్పత్తి అయ్యే పిండము యొక్క జన్యువులకు దగ్గరగా మ్యాచ్ అయ్యే జీవాత్మకు మోక్ష పదవి చేరుకునేందుకు మరి ఒక అవకాశం ఇవ్వడం ద్వారా మనం పితృరుణం తీర్చుకోవచ్చు. పితృరుణం రమారమిగా 98% మంది తీర్చేస్తారు. ఏ జన్మకు ఆ జన్మలో 98% మంది రమారమిగా తీర్చేస్తారు. ఎందుకంటే దాదాపు అందరూ వివాహం చేసుకొని పిల్లలు కంటున్నాం, లేకపోతే ఇంత జనాభా ఎందుకు వస్తుంది? మనుష్య రుణం. పితృరుణం భూలోక కర్మశేషం ఉన్న ఆత్మలకి భూలోకంలో జన్మించే అవకాశం ఇవ్వడం ద్వారా. మనుష్య రుణం జన్మించిన తర్వాత ఇక్కడ ఉన్న చాటి మానవులకి వారి అవసరార్థం మనకు వీలైనంత వరకు ఏదో ఒక సహాయం చేయడం ద్వారా మనుష్య రుణం కొంతవరకు తీరుతుంది. ఒకానొక వ్యక్తి సృజనాత్మకమైన ఐడియాస్తో అంటే సృజనాత్మకమైనటువంటి కల్పనలతో ప్రపంచ గతినే మార్చివేస్తాడు. ఉదాహరణకి మనకు కొంతమంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు ఇన్నోవేటివ్ డయోడ్ కనుక్కున్నారు. డయోడ్ కనుక్కోవడం వల్ల మనకు కంప్యూటర్ టెక్నాలజీ లేకపోతే ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందింది. అంటే అతను ఇన్నోవేటివ్ ఐడియా ద్వారా చాటి మానవులకి కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి అతనికి కొంచెం మనుష్య రుణం తీరిపోయింది. అలాంటి కూడా మనుష్య రుణం కిందికే వస్తుంది. అలాగే ఇంకొక ఆయన బాగా డబ్బు సంపాదిస్తాడు, ఇతరులకి దానం చేస్తాడు కొంచెం అతనికి స్తోమత ఉన్నంత వరకు. అలా కూడా మనుష్య రుణం తీరుతుందన్నమాట. అలాగే ఒకానొక సైనికుడు తమ దేశం కోసం ప్రాణం అర్పిస్తాడు.
అది కూడా మనుష్య రుణం కిందికే వస్తుంది. పరిస్థితులను బట్టి 60 నుంచి 70% మంది మనుష్య రుణము ఏ జన్మకు ఆ జన్మ తీర్చేసుకుంటా వచ్చేస్తారనమాట. మనుష్య రుణానికి ఇంకొక నిర్వచనం కూడా ఉంది. మనుష్య రుణం అంటే కేవలం ఇతర మానవులకు సహాయం చేయడం మాత్రమే కాదు, మనుష్య జన్మ ఎత్తినందుకు జీవన్ముక్తి కొరకు సాధన చేయడం కూడా స్వమనుష్య రుణం తీర్చుకోవడమే. ఉదాహరణకు ఒకతను బాగా డబ్బు సంపాదిస్తాడు, అతని చివరిలో అందరికీ దానం చేసేస్తాడు, కానీ ఆత్మజ్ఞానం పట్టించుకోడు. కానీ ఆ ఆత్మజ్ఞానం అనేది అది రుణంగా ఉండిపోతుంది అన్నమాట అతనికి. అది ఉత్తర జన్మలోకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. తానే అవిద్య పూర్వజన్మ వాసనల అనే రుణస్థితిలో ఉంటాడు కాబట్టి ఇతరులకు రుణాలను సంపూర్ణంగా ఎలా తీరుస్తాడు? కాబట్టి మనుష్య రుణం అంటే కేవలం ఇతరులకు సహాయం చేయడమే కాదు, ఎవరి కర్మను కూడా వాళ్ళే ఉద్ధరించుకోవాలన్నమాట. అంతే ఆత్మజ్ఞానం పెంపొందించుకోవాలా. అది కూడా మనుష్య రుణం కిందికే వస్తుంది. వేరే వాళ్ళందరికీ సహాయం చేసి తనకు తాను సహాయం చేసుకోకపోతే అది మళ్ళీ అది రుణశేషం కిందికే వస్తుంది, కానీ అరుణం కిందికి రాదనమాట. భూత రుణం మనుష్యులు కాకుండా మానవ జాతికి హానికరం కాని కీటకాలను, జంతువులను, వృక్షాలను, పక్షులను వారి ఆర్థిక స్తోమతలను బట్టి ఇష్టాలను బట్టి ఆహారం పెట్టడం. అందుకే మనం చెట్లకు నీళ్లు, పుట్టలకు పాలు, చీమలకు రవ్వ లేదా చక్కెర, కుక్కలకి వడలు, కాకులకు పెండాలు, కోతులకు కొబ్బరి చిప్పలు, అరటిపండ్లు, పాడి ఆవులకు గడ్డి, కుడితే ఇలాంటివి పెడతా ఉంటాము, ఇలాంటివి వేస్తూ ఉంటాం. ఇవన్నీ భూత యజ్ఞాల కిందికే వస్తాయి. భూత యజ్ఞం కొంత కష్టమైన మనలాంటి హిందూ సంస్కృతిలో ఆ యజ్ఞం చేయడం సులభతరము. వేరే దేశాలలో అయితే భూత యజ్ఞం చేయాలంటే కొంచెం వరకు కష్టం. ప్రస్తుత రోజుల్లో కాదు, ఒకప్పుడు నేను చెప్పేది. ఈ రోజుల్లో అయితే భారతదేశంలో కష్టమైపోతుంది. భూత యజ్ఞం మానివేస్తే ముఖ్యంగా మాంసాహారులకు కర్మ బ్యాలెన్సు కాదనమాట. ఎందుకంటే వీళ్ళు మాంసం తింటారు, భూతాలను చంపి తింటారు, కాబట్టి వాళ్ళకు ఆ కర్మ అట్లే ఉండిపోతుంది అనమాట. అలాంటప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి కొన్ని జంతువులకు ఆహారం సప్లై చేస్తే ఆ కర్మ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. 40 నుంచి 60% మంది భూత రుణం ఏ జన్మకు ఆ జన్మ తీర్చేసుకుంటా వచ్చేస్తారు. ఋషి రుణం ఎలా తీరుతుంది? ఋషులు ఇచ్చిన వేదములు, స్మృతులు, మంత్రాలు, శాస్త్రాలు, తత్వాలు, సంహితాలు, యజ్ఞాలు, యాగాదులు, పూజలు, వ్రతకల్పాలు, దీక్షలు, వారి గురువులు ఇచ్చినటువంటి సాధనా పద్ధతిలో సాధన చేసి ఆ ఋషుల స్థాయికి మానవుడు ఎదగడం ద్వారా ఋషి రుణం తీరుతుంది. ఇది అందరికీ వీటిల్లో ఎవరెవరికి ఏ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు ఏది తీసుకుంటే అది వర్తిస్తుంది. వారు ఆ ఋషి స్థాయి వరకు ఎదుగుతాడనమాట. ఒక వ్యక్తి అనేక మంది మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు. ఋషులేమో కొన్ని వేల మంది ఉంటారు, కానీ మనుషులేమో ఒక్క మనిషి అంతమంది ఋషులు సంపాదించినటువంటి జ్ఞానసారాన్ని ఎలా తెలుసుకుంటాడు అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఒక వ్యక్తి అనేక మంది ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానసారాన్ని ఎలా తీసుకుంటాడు అంటే అతని జీవితాంతం వేరే పని చేయకూడదు, కేవలం ఈ శాస్త్రాలకే అంకితం కావాలా. అలా కుదరదు అనమాట. అలా కుదరకుండా ఏదో ఒక శాస్త్రాన్ని, మంత్రము లేదా దీక్షను, తత్వమో పరిపూర్ణంగా సాధిస్తే అన్ని శాస్త్రాల్లో సారాంశము ఆటోమేటిక్గా సహజ అవబోధనా పద్ధతిలో అవగతమవుతుంది. ఎందుకంటే అన్నింటిలోని సారం ఒక్కటే కదా. 20% మంది ప్రజలు ఏ జన్మకా జన్మ ఋషి రుణం తమకు చేతనంగా కానీ అచేతనంగా కానీ, ఎరుకలో ఉండి కానీ ఎరుక లేకుండా కానీ తీర్చివేస్తారన్నమాట.
ఇంకా మిగిలింది తర్వాత ఒకవేళ చేతనంగా తీర్చుకుంటే అప్పుడు ఫలితం వస్తుంది. ఒకవేళ తీర్చుకోకపోతే అచేతనంగా తీర్చుకుంటే సూక్ష్మలోకాలకు వెళ్ళిన తర్వాత అచేతనంగా ఇది మనకు తీరిపోయింది అని తెలుసుకునేస్తారు. అప్పుడు అది పూర్తిగా ఋషి రుణం అనేది తీరిపోతుంది అన్నమాట. అనేక మంది దేవతల రుణం ఎలా తీర్చుకుంటాము అంటే అనేక మంది దేవతల తత్వాల తెలుసుకోవడం, అనుభవపూర్వకంగా అనుభవించడం ద్వారా తమకు ఆయా దేవతల యొక్క అభేదం అనే సత్యానుభూతి యోగం ద్వారా దేవతా రుణం తీర్చుకుంటాము. అనేక మంది దేవతల యొక్క తత్వాలు తెలుసుకోవడం ద్వారా, అనుభూతి చెందడం ద్వారా మరియు తమకు ఆయా దేవతలకు అభేదం అనే సత్యానుభూతి పొందడం ద్వారా దేవతా రుణం తీర్చుకుంటాము. ఒక వ్యక్తి అనేక మంది దేవతలు రుణం ఎలా తీర్చుకుంటాడు? మళ్ళా ఒక ప్రశ్న వేస్తారు. దేవతలేమో అనేక మంది ఉంటారు, వ్యక్తి ఏమో ఒక్కడే ఉంటాడు. అనేక మంది దేవతలు యొక్క రుణం ఎలా తీర్చుకుంటామంటే, మనం ఏదో ఒక దేవతను సంపూర్ణంగా ఉపాసన చేసి ఆ దేవతను సాక్షాత్కారం పొందడం ద్వారా అన్ని దేవతల తత్వాలు ఒక్కటేనని సహజ అవబోధనా పద్ధతిలో మనకు అవగతమవుతాయి. కాబట్టి మనకు ఏదో ఒక్క దేవతను మనం ఎంచుకొని ఆ దేవత యొక్క ఉపాసనను పూర్తిగా అంకితం చేసుకొని చేస్తే మీకు అన్ని దేవతల యొక్క తత్వాలు కానీ సత్యాలు కానీ మీకు సహజ అవబోధనా పద్ధతిలో అవగతమవుతాయి. 5 నుంచి 10% మంది ప్రజలు దేవరుణము ఏ జన్మకు ఆ జన్మ తీర్చుకునేస్తా వస్తారు. దేవరుణం తీర్చుకుంటే మనకు సంపూర్ణ జ్ఞానం వస్తుంది. పై 4 రుణాలు తీర్చుకునే ఒకటే, దేవతా రుణం కానీ తీర్చుకుంటే మనకు సంపూర్ణ రుణం వస్తుంది అన్నమాట. సంపూర్ణ రుణగ్రస్తులు అవుతారు, రుణ విముక్తులు అవుతారు. ఒక తత్వం ద్వారా అనేక తత్వాలు ఎలా సాధించాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనము ఈ పక్కన ఉన్నటువంటి కోన్ తీసుకుంటాము. అందులో మనము బేస్ వృత్తాకారంలో ఉంటుంది. కోన్ యొక్క బేస్ వచ్చేసి వృత్తాకారంలో ఉంటుంది. వృత్తాకారంలో పాయింట్స్ సంఖ్య వచ్చేసి అనంతము. వృత్తంలోని ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క తత్వమో, శాస్త్రమో, లేదా మార్గమో, లేదా దేవతా మంత్రమో, లేదా ఏదైనా ఒక మార్గము అని పరిగణలోకి తీసుకుంటే ఆర్ అనేది అహంకారం అనే కేంద్రాన్ని మరియు అన్ని తత్వాలకు, శాస్త్రాలకు, మార్గాలకు, దేవతలకు, మంత్రాలకు ఒకే దూరం. ఎందుకంటే రేడియస్ యొక్క డిస్టెన్సు, సర్కిల్లో రేడియస్ యొక్క డిస్టెన్సు అన్ని పాయింట్లకు ఒకే దూరం అన్నమాట. అలా పరిగణించి ఆ రేడియస్ ద్వారా పయనించి ఎల్ అనే మార్గంలో టాప్కు చేరుకుంటారు. కోన్ యొక్క టాప్కు చేరుకుంటారు. ఆ కోన్ యొక్క టాప్లో నుంచి మనం ఇంకొక మార్గంలోకి పయనించవచ్చు. ఇంకొక మార్గంలోకి తెలుసుకోవచ్చు. అదేవిధంగా అన్ని కింద బేస్ సర్కిల్లో అన్ని వేరేగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ మీరు టాప్కి వెళ్ళే కొద్దీ అంతా ఒక్కటేనని తెలిసిపోతుంది అన్నమాట. అత్యంత ఎక్కువ మందికి మిగిలినది 2 రుణాలే. ప్రస్తుతం అధిక శాతం మంది భారతీయులకి, టిబెట్, నేపాల్ వాసులకి ముఖ్యంగా మిగిలిపోయినటువంటి రుణాలు ఈ 2. అవే ఋషి రుణము మరియు దేవ రుణము. ఋషి రుణం ఆచరణకు కొంచెం కష్టమైన ఆచరిస్తే ఋషులు మరియు దేవతలు మానవులకి దారి చూపుతారు. మనం బలమైన సంకల్పం తీసుకొని ఆచరణలో పెట్టాలి అంతే. ఋషి రుణం, దేవ రుణం. గాయత్రి మంత్రం అనుభవంలోకి తెచ్చుకోకపోతే మనం పన్ను కట్టేది ప్రభుత్వాలకు కాదు, విశ్వామిత్రుడికి.
భజగోవిందం తత్వం అనుభవంలోకి తెచ్చుకోకపోతే మనం కట్టేది ప్రభుత్వాలకి పన్ను కాదు, ఆది శంకరాచార్యులకి దేవరుణం. బుద్ధితో మనం అష్టాంగ మార్గాన్ని అభ్యాసం చేయకుంటే మనం కట్టేది ప్రభుత్వాలకు కాదు పన్ను, బుద్ధుడి యొక్క ఋషి రుణం ప్రభుత్వానికి పన్ను రూపంలో మనం కట్టేస్తామన్నమాట. మనం ఆధునిక యోగులైనటువంటి రమణ మహర్షులు, యోగానంద పరమహంస లాంటి వారి జీవిత చరిత్రలు సరైన దృక్పథాలతో అధ్యయనం చేయకపోతే వారి యొక్క ఋషి రుణం పన్నుల రూపంలో ప్రభుత్వాలకు కట్టాల్సి ఉంటుంది. భగవత్తత్వసారమైన భగవద్గీత అధ్యయనం చేయకపోతే మనం మూల్యం చెల్లించేది వ్యాస మహర్షికి మరియు కృష్ణ పరమాత్ముడికి. అలాగే అందరినీ సమదృష్టితో దర్శించకపోతే మనం కట్టేది ప్రభుత్వాలకు కాదు పన్ను, షిరిడి సాయిబాబాకు. ఇది ఋషి రుణము. తర్వాత మీ గురించి మీకు తెలియకపోతే, మీ తత్వం గురించి మీరు అనుభవంలోకి తెచ్చుకోకపోతే, కనీసం తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వాలకి మన యొక్క కర్మ యొక్క అప్పు పన్ను రూపంలో కడతామన్నమాట. ఎన్ని జన్మలకైనా మనం అంతే ఇంక కట్టుకుంటానే ఉండాలన్నమాట అప్పులు. కర్మగాలి ఏదో ఈ జన్మ తీసుకున్నాము, పాపమో పుణ్యమో తప్పో ఒప్పో కర్మగాలి ఈ జన్మ ఇక్కడ జన్మించాము. కించిత్ ఆలోచించి జన్మ తీసుకున్న తర్వాత ఇక్కడ తప్పనిసరి తప్పడడుగులు వేయాలి. ఆ తప్పడడుగులు వీలైనంత తక్కువ వేయడమే కర్మయోగము. కర్మయోగం ఆచరించాలి అంటే జ్ఞానయోగం కొంత అభ్యాసం చేసి ఉండాలి. మొత్తానికి మనము సన్యాసతత్వం అంటే నాన్ అటాచ్మెంట్ అన్నమాట. వీలైనంత వరకు మనం నాన్ అటాచ్మెంట్, విషయాల పట్ల నాన్ అటాచ్మెంట్తో వ్యవహరించకపోతే మనం ఎన్ని జన్మలకైనా మనము ఇలాంటి ప్రభుత్వాలకు పన్నులు కడుతూనే ఉండాలన్నమాట. చివరిగా ఒక గమనిక. భూలోకంలో జన్మలు తీసుకున్న అన్ని కాలాలలోనూ పరిస్థితులు ప్రశాంతంగా ఉండవు. ప్రశాంతంగా ఉన్నప్పుడే జ్ఞాన, కర్మ, ఆత్మయోగాలను అభ్యాసం చేయాల. ఇంతటితో ఈ వీడియో సమాప్తము.